నమస్తే అండి. నా పేరు విసాప్రేగడ దేవి అండి. నేను ఏలూరు నుంచి మాట్లాడుతున్నాను. నేను ధ్యానంలోకి 2020 శ్రావణ మాసంలో వచ్చానండి. ఒకరోజు ఏలూరులో రాధా మేడం గారు నేను ఒక ఫంక్షన్లో కలిసామండి. కలిసినప్పుడు రాధా మేడం గారు నా పక్కన కూర్చుని, అమ్మ మెడిటేషన్ చేయమ్మా అన్నారు. అంతే ఒక్క మాట అన్నారండి. నా నెంబర్ తీసుకున్నారు. నా నెంబర్ తీసుకుని జూమ్లో యాడ్ చేశారు. ఆ రోజు సాయంకాలం నుంచి నేను మేడం గారి జూమ్ క్లాస్లో జాయిన్ అయ్యి మేడం గారు వెనకాల ఉన్నటువంటి పత్రిజీ గారి ఫోటో చూశానండి. అసలు నాకు ఆ గురువు ఎవరో కూడా నిజంగా తెలియదండి. మేడం గారు మెడిటేషన్ అన్నారు, అదొక్కటి చూసుకుని జాయిన్ అయ్యాను. ఆ ఫోటో చూసి నేను యూట్యూబ్లో వెతికానండి. పిఎంసి అని వెతికాను. ఆ పేరు చూసి అప్పటి నుండి పత్రిజీ గారి బోధనలు యూట్యూబ్లో వినడం మొదలెట్టాను. తర్వాత పిఎంసి చూస్తూనే ఉన్నాను. ఆ రకంగా నేను ధ్యానంలోకి రావడం జరిగిందండి. ధ్యానంలోకి వచ్చాక అద్భుతాలు జరిగాయి అని చెప్పచ్చు. నాకు ధ్యానానికి ముందు చాలా భయాలు, అప్పుడే కరోనా వచ్చింది, రకరకాల భయాలతో ఉండేది. నాకు ఇంట్లో పెద్దవాళ్ళు, చదువుతూ ఉన్న పిల్లలు, ఏదైనా చిన్నది ఎవరికైనా కరోనా వచ్చిందని తెలిసినా కూడా నేను చాలా భయపడిపోయి అమ్మో ఎలాగా అని అనుకునేదాన్ని. అలాంటిది నేను ధ్యానంలోకి వచ్చి ప్రతిరోజు క్లాసులు వింటూ ఉండడం వల్ల నాలో భయాలు తగ్గాయి. నేను క్లాసులు వింటూ పిఎంసిలో సీతాయనం విన్నానండి, సరోజ మేడం గారిది. అది కూడా నాకు చాలా బాగా పనిచేసింది. తర్వాత క్లాసులు మాకు ఏలూరులో ప్రతి నెల చివరి ఆదివారము క్లాసులు జరుగుతాయి. ఆ క్లాసులకి మంచి మంచి గురువులు వచ్చి పాఠాలు చెప్తూ ఉంటారు, మాకు మంచి మంచి విషయాలు చెప్తుంటారు. వాటి ద్వారా కూడా నేను చాలా నేర్చుకున్నాను. నేను ఏలూరులో టీచర్గా పనిచేస్తానండి. స్కూల్లో కూడా నాకు ఎన్నో మార్పులు, మంచి ధైర్యం వచ్చింది. నాకు మంచి ఉపాధ్యాయురాలుగా గుర్తింపు పొందగలుగుతున్నాను. పిల్లల్లో ఇదివరకు నేను హ్యాండిల్ చేసే విధానంలో టీచరు అంటే పిల్లలు బాగా చదివే వాళ్ళని ఒక రకంగాను, చదవని పిల్లల మీద ఒక రకమైనటువంటి జడ్జిమెంట్ ఉండేది. అటువంటివన్నీ నాకు ఈ 5 సంవత్సరాల్లో పోయి పిల్లలు, నాకు బాగా చదవని పిల్లల మీద చాలా ఎక్కువ ప్రేమ పెరిగి వాళ్ళని నేను చాలా దగ్గరకు తీసుకొని చూడడం అనేది వచ్చింది. స్కూల్లో కూడా నేను ప్రతిరోజు పిల్లల చేత ధ్యానం చేయిస్తానండి. 5 నిమిషాలు ధ్యానం చేసి చెప్తాను. దాని ద్వారా నా వృత్తిలో నేను చాలా చక్కగా పనిచేయగలుగుతున్నాను, పిల్లలకి బాగా చెప్పగలుగుతున్నాను. మంచి ఉపాధ్యాయురాలిగా కూడా నేను ఈ ధ్యానానికి రావడం ద్వారానే నేను పొందానని అనుకుంటున్నాను. అలాగే నా కుటుంబానికి వచ్చేసరికి నాకు ఇంట్లో అత్తగారు, మామగారు, పెద్దవారు, చాలా పెద్దవారు, 80 ఏళ్ళు దాటి 90 ఏళ్ళు దాటినటువంటి అత్తగారు, మామగారు ఉన్నారు. వాళ్ళని ఎలాగా నేను సన్నెత్తాలి, వాళ్ళకి ఎలా చేయాలి అని భయాలు ఉండేవి. అటువంటిది నేను చాలా సులభంగా చక్కగా కుటుంబ బాధ్యతలు నిర్వర్తించానండి. అలాగే పిల్లలకు కూడా, 2 పిల్లలకి ధ్యానంలోకి వచ్చానే చక్కగా ఉద్యోగాలు రావడం, చదువులు అయ్యాక ఉద్యోగాలు వచ్చాయి. అలాగే పెళ్ళిళ్ళు జరిగాయండి. ఆ పెళ్ళిళ్ళలో కూడా ఉత్తములైనటువంటి వియ్యాల వారు వచ్చారు మాకు. మా అల్లుడు చాలా మంచివాడు, అలాగే మా కోడలు కూడా చాలా మంచిది. మంచి సంబంధ బాంధవ్యాలు మేము కలిగి ఉండడం కూడా నేను జరిగిందండి. అలా ఆరోగ్యానికి సంబంధించి ఎన్నో ఆరోగ్యకరమైనటువంటి అనారోగ్యాలను నేను నా అంతట నేను నేర్చుకోవడం ద్వారా, పిఎంసిలో మేడం గారి ద్వారా ఇలా నేర్చుకోవడం ద్వారా నేను నా అనారోగ్యాలను అన్నీ కూడా నేను హీల్ చేసుకోవడం జరిగింది. ఇలా నేను నా జీవితాన్ని ఎన్నో మార్పులు తెచ్చుకున్నాను. ఒక మంచి ఇల్లాలిగా, ఒక మంచి టీచర్గా, ఒక సామాజికమైనటువంటి స్పృహ కలిగి చుట్టూ ఉన్నవారిని కూడా నేను నిశితంగా పరిశీలించడం, వారి యొక్క కష్టాలు నా కష్టాలుగా భావించి వాళ్ళకి సహాయం చేయడం, ధ్యానం నేర్పడం, ఇలా ఎన్నో రకాలుగా శక్తివంతంగా తయారు చేయడానికి నాకు ధ్యానం చాలా సహకరించిందని చెప్పవచ్చు. ఇలా నాకు ధ్యానం నేర్పినటువంటి రాధా మేడం గారికి, అలాగే ఈ ధ్యానానికి మూలం పురుషుడైనటువంటి
పత్రిజీ గారికి, అలాగే పిఎంసి ఛానల్కి, అలాగే నేను వింటూ ఉన్న ఇంకొక గురువు సరోజ మేడం గారికి కూడా, గుళ్ళపల్లి సరోజ మేడం గారికి కూడా ఈ పిఎంసి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ అవకాశం ఇచ్చినందుకు.